ప్రీవియస్ క్లాస్లో మనం ధరిత్రి సదస్సు గురించి చెప్పుకున్నాం. ధరిత్రి సదస్సు యొక్క ప్రధాన ఫలితాలు కూడా చెప్పుకున్నాం. ఎజెండా 21, అలానే రియో డిక్లరేషన్, అటవీ సంరక్షణ సూత్రాలు, ఈ మూడింటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక చాలా చాలా ఇంపార్టెంట్ మిగిలి ఉన్నాయి. అదే జీవ వైవిధ్య కన్వెన్షన్, అలానే యుఎన్ఎఫ్సిసి. ఈ మూడిట్లో అడపదడప వస్తూ ఉంటాయి, క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. కానీ జీవ వైవిధ్య కన్వెన్షన్, యుఎన్ఎఫ్సిసి గురించి కంపల్సరీగా గ్రూప్ 2 ఎగ్జామ్, గ్రూప్ 1 ఎగ్జామ్లో అసలు దిగిపోతాయి క్వశ్చన్స్. అంత ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి జీవ వైవిధ్య కన్వెన్షన్ గురించి చూద్దాం. చూడండి, జీవ వైవిధ్య కన్వెన్షన్ అంటే ఇంగ్లీష్లో ఏమంటారు? కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. అంటే దీన్ని షార్ట్కట్లో సిబిడి, కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది ఒక అంతర్జాతీయ బహుళపాక్షిక ఒప్పందం, ఇంటర్నేషనల్ మల్టీలాటరల్ ట్రీటీ అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. ఇది అమల్లోకి వచ్చిన తేదీ, ఈ సిబిడి అమల్లోకి వచ్చిన తేదీ 1993 డిసెంబర్ 29. ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేది ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, దీనికి ఇది 3 లక్ష్యాలను కలిగి ఉంది. ఎన్ని లక్ష్యాలను కలిగి ఉందండి? 3. ఏంటవి అంటే జీవ వైవిధ్య సంరక్షణ, అలానే సుస్థిర ఉపయోగము, అలానే జన్యు సంపదని నిజాయితీతో ఉపయోగించడం. సో ఈ 3 లక్ష్యాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత జీవ వైవిధ్య కన్వెన్షన్ గురించి ఇంకా మనం ముందుకెళ్ళి చూద్దాం ఒకసారి. జీవ వైవిధ్య కన్వెన్షన్ ఏదైతే ఉందో దీనిలో ప్రస్తుతం 196 సభ్యులు, అంటే 196 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. 196, 196 గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ జీవ వైవిధ్య కన్వెన్షన్ అనేది ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. ఎన్నేళ్ళకు ఒకసారి? ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది. అలానే ఇప్పటి వరకు ఎన్ని సదస్సులు జరిగాయి, ఎన్ని జీవ వైవిధ్య కన్వెన్షన్లు జరిగాయి అంటే మొత్తం కూడా 16 జీవ వైవిధ్య సదస్సులు కాప్ సదస్సులు అంటారు. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అని. మనకి ఇక్కడ చూడండి ఒకసారి, సిబిడిలో కాప్స్ ఉంటాయి. ఏది? కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, సిబిడి సిఓపి అంటారు. అట్లానే తర్వాత వచ్చే యుఎన్ఎఫ్సిసి, దానిలో కూడా కాప్స్ ఉంటాయి. రెండు వేరు అనమాట. 16 జరిగాయి ఇప్పటి వరకు కూడా. మరి మొట్టమొదటి జీవ వైవిధ్య కన్వెన్షన్ సిబిడి ఎప్పుడు జరిగింది? సిబిడి కాప్ 1 ఎప్పుడు జరిగిందంటే, ఎక్కడ జరిగిందంటే నసావు, బహమాస్. ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగిందంటే ఏం చెప్తారు చెప్పండి? ఎప్పుడు జరిగింది చెప్పండి ఒకసారి ఎవరైనా? 1994, 1994 గుర్తుపెట్టుకోండి. 1994, 1994లో నసావు అనే దగ్గర, బహమాస్ అనే దేశంలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక నెక్స్ట్, మరి ఎక్కువగా ఎగ్జామ్లో మొట్టమొదటి అడుగుతాడు, అలానే లేటెస్ట్ అడుగుతాడు, అంతే కదా? లేటెస్ట్ అడిగాడు అంటే ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సు ఎక్కడ జరిగింది అని ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు. అందుకని చూడండి, ఇటీవల జరిగిన జీవ వైవిధ్య సదస్సు కాప్ 16 అనమాట. కాప్ 16 అంటే ఇప్పటి వరకు 16 జరిగింది అని చెప్పుకున్నాం కదా. 16 కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీస్ కాప్స్ 16 జరిగినాయి. సో మరి ఆ 16వది 3 విడతల్లో జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఎన్ని విడతల్లో? జీవ వైవిధ్య సదస్సు కాప్ 16 అనేది ఎన్ని విడతల్లో జరిగింది? 3 విడతల్లో జరిగింది. మరి ఏంటి? మొదటి విడత ఎక్కడ జరిగిందంటే కొలంబియాలోని కాలీలో జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 21 అక్టోబర్ 2024 నుంచి నవంబర్ 1, 2024 వరకు మొదటి విడతగా కొలంబియాలోని కాలీలో జరిగింది. అలానే రెండో విడత ఆన్లైన్లోనే జరిగింది. ఎక్కడా కూర్చోాల, ఆన్లైన్లోనే జరిగింది. ఎక్కడ? ఎప్పుడు? 3 డిసెంబర్ నుంచి 6 డిసెంబర్ 2024 వరకు జస్ట్ ఆన్లైన్లో కూర్చొని రెండో విడతగా ఈ యొక్క కాప్ 16 అనేది జరిగింది. అలానే మూడో విడత ఇటలీలోని రోమ్లో జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడంటే 2025 ఫిబ్రవరి 25 నుంచి 2025 ఫిబ్రవరి 27 వరకు. సో ఇక్కడ రోమ్లో జరిగింది, ఇటలీలోని రోమ్లో జరిగింది. మరి ఎగ్జామ్లో ఇంకా అడ్వాన్స్గా ఒకసారి అడుగుతూ ఉంటాడు. సో రాబోయే జీవ వైవిధ్య సదస్సు కాప్ 17 మిమ్మల్ని అడుగుతాడు. కాప్ 17 అనేది ఎక్కడ జరగబోతుంది? సిబిడిలోని, అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కాప్ 17 ఎక్కడ జరగబోతుంది అని మీకు ఎగ్జామ్లో అడిగితే ఏమని చెప్పాలి? ఎరెవన్ అనే ప్రదేశం, అర్మేనియాలోని ఎరెవన్ అనే దానిలో జరగబోతుంది. ఎప్పుడు? ఈ సంవత్సరం 19 అక్టోబర్ 2026 నుంచి 30 అక్టోబర్ 2026 వరకు జరగబోతుంది కాప్ 17 అనేది, గుర్తుపెట్టుకోండి. ఇది అప్డేటెడ్. ఇది మీకు మరి ఇది మొత్తం కూడా ఎట్లా చెప్పాను? మొత్తం కూడా మీ దగ్గర ఉన్న పుస్తకాల్లో ఉండవు. ఎట్లా అంటే మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఎప్పుడైనా కానీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడాలి. చూడండి ఒకసారి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాను మీకు ఇక్కడ. అలానే కాప్ 16 చూడండి ఒకసారి. కాప్ 16 3 విడతల్లో జరిగిందని చెప్పాను, ఉందా ఇక్కడ? కాప్ 16 మొదటి విడతగా కాలి కొలంబియా, అలానే రెండవది ఆన్లైన్లో జరిగింది, మూడవది రోమ్ ఇటలీలో జరిగింది. ఓకేనా? అట్లానే కాప్ 17 మీకు కనిపిస్తుందా? కాప్ 17 ఎక్కడ జరగబోతుంది? 2026 ఈ సంవత్సరంలో
ఎరెవాన్ అర్మేనియాలో జరగబోతుంది 2026 19 నుంచి 30 అక్టోబర్ వరకు. అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మనం ఇటువంటి అథెంటిక్ మన సమాచారం తెలుసుకోవాలి, ఎట్లా పడితే అట్లా కాదు. ఇక తర్వాత మరి ఎన్ని జరిగినాయి ఇప్పటి వరకు, ఎన్ని జరిగినాయి అని చెప్పుకున్నాం మనం, 16 కాప్ సదస్సులు, సిబిడి కాప్ సదస్సులు ఎన్ని జరిగినాయి, 16 జరిగినాయి అని చెప్పుకున్నాం కదా. అయితే ఒక సదస్సు మన ఇండియాలో మన భారతదేశంలో జరిగింది, ఎన్నోది, కాప్ 11, కాప్ 11, ఓకేనా. ఇప్పుడు 2012 సంవత్సరంలో కాప్ 11 కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ కాప్ 11 అనేది 2012లో జరిగింది. అది కూడా ఎక్కడంటే హైదరాబాద్, మన హైదరాబాద్లో, మన భారతదేశంలో మన హైదరాబాద్లో జరిగింది, ఓకేనా. ఎప్పుడంటే అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 19 వరకు 2012లో మన హైదరాబాద్లోని హైటెక్ సిటీ ఉంది కదా, హైదరాబాద్లో హైటెక్ సిటీలో జరిగింది. సో అది మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత జీవ వైవిధ్య కన్వెన్షన్ అనగానే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ అనగానే మనకి 2 అనుబంధ ఒప్పందాలు గుర్తుకొస్తాయి. ఇది లేకుండా ఈసారి పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఇది లేకుండా ఏది, ఈ 2 ప్రోటోకాల్స్ లేకుండా, అంత ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనకి సిబిడిలో 2 అనుబంధ ఒప్పందాలు ఉన్నాయి. ఒకటి కార్టిజినా ప్రోటోకాల్, అలానే రెండవది నగోయా ప్రోటోకాల్. చాలా 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగాడు. కార్టిజినా ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది, జీవ వైవిధ్య కన్వెన్షన్కి సంబంధించింది. నగోయా ప్రోటోకాల్ అనేది దేనికి సంబంధించింది, జీవ వైవిధ్య కన్వెన్షన్కి సంబంధించింది. సింపుల్గా అడుగుతాడు అంతే. కార్టిజినా ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏంటి అంటే వివిధ రకాల జీవుల రక్షణ. అంటే మన యొక్క భూ ప్రపంచంలో, ఈ భూలోకంలో మన మానవులు ఒక్కలే కాదు, అన్ని జీవులు ఉంటాయి. ఆ అన్ని జీవుల యొక్క రక్షణ కోసం కార్టిజినా ప్రోటోకాల్ అనమాట. అంటే బయోసేఫ్టీ. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, బయోసేఫ్టీ అనే పదం గుర్తుపెట్టుకోండి. కార్టిజినా అంటే బయోసేఫ్టీ అనేది గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడు చేశారు ఇది, కార్టిజినా ప్రోటోకాల్ అనేది 2000 సంవత్సరంలో, ఓకేనా. 2000 జనవరిలో ఈ కార్టిజినా ప్రోటోకాల్ ఒప్పందం అనేది జరిగింది, గుర్తుపెట్టుకోండి. మరి జరిగితే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ఎప్పుడు ఎఫెక్టివ్లోకి వచ్చిందంటే 2003 సెప్టెంబర్ 11. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత నగోయా ప్రోటోకాల్. నగోయా అనేది జపాన్లోని ఒక నగరం. సో జపాన్, గుర్తుపెట్టుకోండి. సో నగోయా ప్రోటోకాల్ అంటే జపాన్లో నగోయాలో జరిగింది కాబట్టి నగోయా ప్రోటోకాల్ అంటారు, ఓకే. అయితే ఇక్కడ చూడండి, 2010 అక్టోబర్ 29న ఇది జరిగింది, నగోయా ప్రోటోకాల్ అనేది. 2010, గుర్తుపెట్టుకోండి, 2010 జీవ వైవిధ్య సంరక్షణ ప్రణాళిక, ఈ నగోయా ప్రోటోకాల్. ఇది కూడా అమల్లోకి వచ్చింది ఎప్పుడు, జరిగింది 2010లో అయితే ప్రోటోకాల్. ఇది ఎఫెక్టివ్లోకి వచ్చింది ఎప్పుడంటే 2014 అక్టోబర్ 12. చాలా 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 ఇంపార్టెంట్, ఓకే. ఈ 2 గుర్తుంటాయి కదా మీకు. తర్వాత ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇప్పుడు ఈ రెండింటి గురించి ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కార్టిజినా ప్రోటోకాల్ అంటున్నాం. అయితే అసలు దీని పూర్తి పేరు ఏంటంటే కార్టిజినా ప్రోటోకాల్ ఆన్ బయోసేఫ్టీ టు ది కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇది పూర్తి పేరు ఇది, ఓకే. మరి కార్టిజినా ప్రోటోకాల్ యొక్క లక్ష్యం ఏంటి, ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బయోసేఫ్టీ, జీవుల రక్షణ కోసం చేయబడింది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జస్ట్ బేసిక్సే ఇస్తున్నాడు మీకు, అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదు, ఓకే. ఎప్పుడు చేశారు ఇది, ఈ యొక్క కార్టిజినా ప్రోటోకాల్ చేసిన సంవత్సరం ఏంటి, 2000. మీకు అర్థం అవ్వడం కోసం, వెంటనే మైండ్లోకి వెళ్ళడం కోసం ఇవంతా కూడా మేము ముందుంచాను ఇలా. ఎప్పుడు అమల్లోకి వచ్చింది అంటే 2003 సెప్టెంబర్ 11, ఓకే. మరి మన భారతదేశం ఎప్పుడు రాటిఫై చేసింది అంటే అదే సంవత్సరం 2003లోనే రాటిఫై చేసింది. ప్రోటోకాల్ యొక్క నియంత్రణ ఉంటుంది, ప్రోటోకాల్ నియంత్రణ అంటే ఈ కార్టిజినా ప్రోటోకాల్ ఎందుకు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే చూడండి ఒకసారి, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ప్రోటోకాల్ నియంత్రణ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటే ఎల్ఎంఓ అంటారు షార్ట్కట్లో, ఆ రవాణాని నియంత్రించడానికి చేశారు, గుర్తుపెట్టుకోండి. ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈ ఎల్ఎంఓ అంటే లివింగ్ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్, సో ఆ రవాణాన్ని నియంత్రించడానికి కార్టిజినా ప్రోటోకాల్ చేయాల్సి వచ్చింది. అంటే ఏంటి సార్ చెప్తాను, అది కూడా మిమ్మల్ని ఏది వదిలిపెట్టను, అర్థమయ్యేటట్టు చెప్తాను. సో ఇప్పుడు ఎల్ఎంఓ చేయాల్సి వచ్చినప్పుడు, ఎల్ఎంఓ రవాణా చేయాల్సి వచ్చినప్పుడు బయోసేఫ్టీ క్లియరింగ్ హౌస్ అనే దీని ద్వారా 15 రోజుల్లోపు తెలియజేయాలి వీళ్ళకి. కార్టిజినా ప్రోటోకాల్లో ఉన్న దేశాలకి ఎన్ని రోజుల్లోపు తెలియజేయాలి చెప్పాలి, అందరూ కూడా 15 days లోపు, 15 రోజుల్లోపు తెలియజేయాలి. అప్పుడు మరి క్లియరింగ్ హౌస్ ద్వారా ఓకే, అది ఓకే అనుకుంటే ఇంకా క్లియరెన్స్ ఇస్తారు. ఎప్పుడు ఒక దేశము మరొక దేశానికి ఎల్ఎంఓ పంపాలంటే, ఇప్పుడు మనము మన దగ్గర నుంచి పక్కన ఉన్న ఉదాహరణకి నైజీరియా ఉంది, నైజీరియా నుంచి మన దేశానికి ఏదైనా ఒక జంతువును పంపించాలనుకోండి, ఏదైనా ఒక జంతువును పంపించాలి. మొన్న మనం చిరుతల్ని ఒక దేశం నుంచి, నమీబియా నుంచి మన దేశానికి ఏం చేసాం, మనం ఇంపోర్ట్ చేసుకున్నాం కొన్ని చిరుతల్ని.
మరి అటువంటప్పుడు ఏంటంటే ఈ కార్టిజినా ప్రోటోకాల్ ఏదైతే ఉందో, సో దీనికి మనం 15 రోజుల లోపు మనం తెలియజేయాలి. ఇదిగో మేము కొన్ని చిరుతల్ని నమీబియా దేశం నుంచి మా దేశానికి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అని తెలియజేయాలి. తెలియజేసుకుంటే అది కూడా లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్సే కదా. సో తెలియజేస్తే అప్పుడు కార్టిజినా ప్రోటోకాల్ ద్వారా బయోసేఫ్టీ క్లియరింగ్ హౌస్ అనేది ఇస్తారు. ఓకే, మేము క్లియరింగ్ ఇస్తున్నాం, మీరు ఇంపోర్ట్ చేసుకోండి, 15 రోజుల్లో తెలియజేయాలి. ఎల్ఎంఓ అంటే ఏందో మీకు అర్థం చెప్తాను, చూద్దాం. ఓకే, ఎల్ఎంఓ అంటే చూద్దాం తర్వాత. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఎల్ఎంఓ అంటే, ఇది అర్థమైంది కదా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఉదాహరణకి ఎల్ఎంఓ అంటే ఒక ఉదాహరణకి ఇప్పుడే నేను చెప్పాను మామూలుగా, ఒక జంతువుని కానీ లేకపోతే ఒక బ్యాక్టీరియాని కానీ ఏదైనా ఒక జీవ వస్తువును ఏదైనా కానీ ఒక జీవాన్ని ఒక దేశం నుంచి మరొక దేశానికి పంపాలంటే కంపల్సరీగా ఓకేనా అనుమతి తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఆ జంతువుకి ఏం చేస్తారు, మామూలుగా ఏం చేస్తారు, జన్యుపరంగా దాన్ని తీర్చిదిద్దొచ్చు, జన్యుపరంగా ఇంజెక్షన్ చేయొచ్చు. సో ఆ దేశం నుంచి మరొక దేశానికి వస్తుంది కాబట్టి ఇక్కడ ఈ దేశానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో ఏం తీసుకోవాలి, క్లియరెన్స్ తీసుకోవాలి. దాన్ని లివింగ్ మాడిఫైడ్ ఆర్గానిజమ్స్ అంటారు, ఎల్ఎంఓ అంటారు దాన్ని. ఓకే సరే, ఇప్పుడు ఈ నగోయా ప్రోటోకాల్ ఏదైతే ఉందో, కార్టిజినా ప్రోటోకాల్ గురించి మనం చెప్పుకున్నాం. ఇక నగోయా ప్రోటోకాల్ గురించి చూడండి ఒకసారి. నగోయా ప్రోటోకాల్ చూడండి ఒకసారి. నగోయా ప్రోటోకాల్ ఎప్పుడు చేయబడిందంటే 2010 సంవత్సరంలో చేయబడింది. గుర్తుపెట్టుకోండి, 2010. అయితే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 2014 సంవత్సరంలో అమల్లోకి వచ్చింది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నగోయా ప్రోటోకాల్ ఎప్పుడు చేయబడింది చెప్పండి. నగోయా ప్రోటోకాల్ ఎప్పుడు చేయబడింది? 2010. ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 2014లో అమల్లోకి వచ్చింది. దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? జన్యు వనరుల వినియోగం నుండి ఉత్పన్నమయ్యే ప్రయోజనాల్ని న్యాయంగా మరియు సమానంగా పంచడం. ఉదాహరణకి అమెరికా ఒక జన్యువును కనిపెట్టింది. ఉదాహరణకి మనకి ఒక వంగడాన్ని తయారు చేసింది అనుకుందాం, ఒక జన్యు వంగడాన్ని తయారు చేసింది అనుకుందాం. తయారు చేస్తే జస్ట్ ఒక 40 డేస్లోనే ఆ వంగడం అనేది మొత్తంగా కూడా అభివృద్ధిలోకి వస్తుంది. ఒక వరి వంగడం అనుకుందాం. తర్వాత అది దాదాపుగా 200 బస్తాలు పండిద్ది అనుకుందాం ఉదాహరణకి. అయితే ఆ అమెరికా దేశము కనుగొన్న వంగడాన్ని, ఆ జన్యుపరమైన వంగడాన్ని ఆ దేశమే వాడకుండా, ఓకేనా, ఆ దేశమే వినియోగించకుండా ఆ ప్రయోజనాలని ఏం చేయాలి, ప్రపంచానికి మొత్తానికి కూడా న్యాయంగా సమానంగా పంచాలి. ఇదిగో మీరు కూడా వాడుకోండి, మీరు కూడా వినియోగించుకోండి అని ఇవ్వాలి. అదే అనమాట ప్రధాన లక్ష్యం. అది జన్యు వనరుల వినియోగం అంటే సింపుల్గా జీవరసాయన పరిశోధన మరియు అభివృద్ధి చేయడం. జీవరసాయనాలు ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, జీవరసాయన పరిశోధన మరియు అభివృద్ధి అని అర్థం. ఇంకా మరి నగోయా ప్రోటోకాల్ ఇక్కడ మనం చూస్తే నగోయా ప్రోటోకాల్ అనేది అంతర్జాతీయ చట్టపరమైన ఒక ఒప్పందం. గుర్తుపెట్టుకోండి, నగోయా ప్రోటోకాల్ అంటే ఏంటి? అంతర్జాతీయ చట్టపరమైన ఒక ఒప్పందం. అంటే ఈ ప్రోటోకాల్ మీద సంతకాలు చేస్తే, ఒక దేశము సంతకం చేస్తే, ఏదైనా ఒక దేశం సంతకం చేసింది అనుకుందాం, చేస్తే ఈ ప్రోటోకాల్ అనుసరించి ఆ నిబంధనలకి కట్టుబడి ఉండాలి. అంటే లీగల్లీ బౌండెడ్ అనమాట. లీగల్గా నేను సంతకం చేస్తున్నాను, నేను కట్టుబడి ఉంటాను అని చెప్పేసి. అంటే ఏంటి, ఇది సపోజ్ ఉదాహరణకి ఒక జన్యు మనం తయారు చేసాము, ఒక జన్యు తయారు చేస్తే ఇది మేము ఒక్కలమే వాడుకుంటాం, ప్రపంచానికి ఎందుకు ఇవ్వాలి అని అనకూడదు. సో అట్లా అనమాట. అందుకని చూడండి, ఈ ప్రోటోకాల్ మీద సంతకాలు చేసిన దేశాలు ఈ ప్రోటోకాల్లోని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అంతేగాని స్వేచ్ఛగా ఉండడానికి వీల్లేదు, అంటే స్వచ్ఛందంగా ఉండడానికి వీల్లేదు. అందుకని చూడండి ఒకసారి, స్వచ్ఛందం అనేది లేదు. ఇది అంతర్జాతీయ ఒక చట్టపరమైన ఒప్పందం ఇది నగోయా ప్రోటోకాల్ అనేది. ఓకే, ఇప్పుడు దీని నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి అంటే మామూలుగా చూడండి ఒకసారి, మీకే అర్థమవుతుంది. ఈ మధ్య ఒక నెల క్రితం జరిగిన ఈ పాలిటెక్నిక్ డిగ్రీ ఈ యొక్క లెక్చరర్స్ సంబంధించిన పాలిటెక్నిక్ లెక్చరర్స్ అలానే డిగ్రీ లెక్చరర్స్ ఈ యొక్క పరీక్షలు జరిగినాయి కదా, అందులో వచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. నగోయా ప్రోటోకాల్ ఏ విస్తృత అంతర్జాతీయ ఒప్పందంలో భాగం? చెప్పండి, దీని ఆన్సర్ ఏంటి? ఇదిగా ఇక్కడే ఉంది కదా, జీవ వైవిధ్యంపై కన్వెన్షన్. ఎంత ఈజీగా ఇచ్చాడో చూడండి, అదే కదా. అలానే రెండవది చూడండి, నగోయా ప్రోటోకాల్ కింద జన్యు వనరుల వినియోగంగా ఏది పరిగణించబడుతుంది? ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఇప్పుడే నేను ఇక్కడ రాశాను కూడా. ఏది ఇక్కడ జన్యు వనరుల వినియోగం అంటే జీవరసాయన పరిశోధన మరియు అభివృద్ధి. ఇదే కదా ఇచ్చింది ఇక్కడ చూడండి, జీవరసాయన పరిశోధన మరియు అభివృద్ధి. నగోయా ప్రోటోకాల్ అంటే అదే. అలానే నెక్స్ట్, నగోయా ప్రోటోకాల్ గురించి ఈ క్రింది ప్రకటనలు పరిశీలించండి. ప్రకటనలు చూడండి ఒకసారి. జన్యు వనరుల వినియోగం వల్ల ఉత్పన్నమయ్యే ప్రయోజనాల్ని న్యాయంగా సమానంగా పంచుకోవడాన్ని నిర్ధారించడం ఈ ప్రోటోకాల్ యొక్క ప్రధాన లక్ష్యం. అవునా కదా? కరెక్టా కదా? ఎస్ కరెక్ట్, ప్రధాన లక్ష్యం అదే కదా. అలానే
దీనికి చట్టపరమైన హోదా లేదు అంటున్నాడు. సంతకం చేసిన దేశాలకు పూర్తిగా స్వచ్ఛందం ఉంది అంటున్నాడు. ఇది కరెక్టా? తప్పు. ఎందుకంటే చట్టపరమైన హోదా ఉంది. సంతకం చేసిన దేశాలకి స్వచ్ఛందంగా ఉంటుందా? ఉండదు. దాని నియమ నిబంధనలకు అనుగుణంగానే వెళ్ళాలి. కాబట్టి ఒకటి మాత్రమే కరెక్ట్. చూడండి, మనం చెప్పుకున్న వాటి నుంచి కొంచెం కూడా చెదరదు బిట్టు. సో కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఇక నగోయా ప్రోటోకాల్కి సంబంధించి మామూలుగా చూడండి, నగోయా ప్రోటోకాల్లో ఐచి ఐచి అనే పేరు మీదుగా కొన్ని లక్ష్యాలు సూచించబడ్డాయి. ఐచి అంటే మీరు ఏదో అనుకుంటారు. ఐచి అంటే జపాన్లో ఒక పర్వత శ్రేణి పేరు. ఆ పర్వతంలో వాళ్ళు కొలిచే దేవుడు ఉంటాడంట. సో సెంటిమెంట్గా ఏంటంటే ఆ పర్వత శ్రేణి పేరు మీదుగా నగోయా ప్రోటోకాల్లో ఐచి అనే పేరు మీదుగా కొన్ని లక్ష్యాలు సూచించబడ్డాయి. ఎన్ని లక్ష్యాలు మొత్తం కూడా ఇక్కడ అంటే ఐచిలో ఒక 5 సెక్షన్స్ ఉన్నాయి. ఆ 5 సెక్షన్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఒకటి, అంతర్లీన పరిష్కారం. అంటే మనకి చాలా సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి మూల కారణాలను పరిష్కరించాలి. అది. దాని తర్వాత ఒత్తిడిని తగ్గించడం. ఒత్తిడి తగ్గించడం అంటే వనరుల వినియోగం, అలానే ఉత్పత్తిలో సుస్థిరత. వనరులు ఉంటాయి కదా, ఆ వనరులను స్వేచ్ఛగా వాడుకోవాలి. దాని తర్వాత ఇక నెక్స్ట్, పర్యావరణ వ్యవస్థలని, జాతులని, జన్యువుల్ని కాపాడాలి. మనకి అటవీ, సముద్ర మరియు జాతుల సంరక్షణ ఏదైతే ఉందో అది కాపాడుకోవాలి. అలానే ప్రణాళిక, విజ్ఞానము, సామర్థ్యము సహాయంతో కార్యక్రమాలను అమలు చేయాలి. అంటే జాతీయ వ్యూహాలు అమలు చేయాలి. అలానే పరిశోధన, సామర్థ్య అభివృద్ధి ఇలాంటి మొత్తం కూడా కేంద్రీకృతం చేయాలి. అలానే జీవ వైవిధ్యాన్ని కాపాడి ప్రయోజనం పొందాలి. ఇప్పుడే మనం చెప్పుకున్నాం. సో పర్యావరణ సేవలు, జన్యు వనరుల నుంచి ప్రయోజనాలు పొందాలి. ఇవి నగోయా ప్రోటోకాల్లో ఐచిలో ఉన్న 5 సెక్షన్లు అనమాట. ఓకే. దాని తర్వాత ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఈ నగోయా ప్రోటోకాల్ ఏదైతే ఉందో, నగోయా ప్రోటోకాల్లో మన ఇండియా భాగంగా ఉందా? అంటే ఇక్కడ ఏమంటారు, దీన్ని రాటిఫై చేసిందా? చెప్పండి. ఇండియా రాటిఫై చేసిందా నగోయా ప్రోటోకాల్లో? ఎవరైనా చెప్తారా? ఆన్సర్ చెప్తారా? నగోయా ప్రోటోకాల్లో రాటిఫై చేసిందా? చేసింది. 2012లో 2012లో చేసింది. గుర్తుపెట్టుకోండి. 2012లో భారత్ రాటిఫై చేసింది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ ఇది మొత్తం అయిపోయిన తర్వాత మనకి ఆఖరిగా ఏముంది? మొత్తం కూడా వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్, యుఎన్ఎఫ్సిసి అంటారు. ఇది మనం చెప్పుకోవాలి. దీని తీర్మానం ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా. అసలు యుఎన్ఎఫ్సిసి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? ధరిత్రి సదస్సు ఉంది కదా, ఆ ధరిత్రి సదస్సులో పుట్టుకొచ్చింది యుఎన్ఎఫ్సిసి. మనం స్టార్టింగ్లో మీరు మర్చిపోయారా? అక్కడే కదా పుట్టుకొచ్చింది. అందుకనే ఇక్కడ అదే రాశాను. తీర్మానం ఎప్పుడు చేశారు? రియో ఎర్త్ సమ్మిట్లోనే చేశారు, యుఎన్ఎఫ్సిసి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్. అలానే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1994 మార్చ్ 21 ఎఫెక్టివ్ డేటు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలానే అసలు ఎందుకు ఇది ఎందుకంటే ఇది యుఎన్ఎఫ్సిసి ఎందుకు? గ్రీన్ హౌస్ వాయువుల తగ్గింపు కోసం ఒక ఒప్పందం ఇది యుఎన్ఎఫ్సిసి అంటే. ఓకేనా? ఇది దీనికి సంబంధించి యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజెస్ అంటారు, పూర్తి రూపం అది. సో దీని గురించి మనం రేపు నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. యుఎన్ఎఫ్సిసి దీనిలో కాప్స్ ఉంటాయి. కాప్ 1 నుంచి లేటెస్ట్గా జరిగిన కాప్ గురించి మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.